కంట్రీ నెంబర్ 29 ఏంటనుకుంటున్నారు? వెల్కమ్ టు I set out on a road that I built with my own two hands. I met friends on the way, people chosen to make a stand. I felt strong in the sun as I walked onto pastures green. Saw forgiveness together as spaces in between. Turn every wrong to right. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్. మాల్బోల్ సిటీ ఇంకా అయిపోయిందండి. ఇక్కడ మంచి యాక్టివిటీస్ అని చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నిన్న స్టార్ట్ అయ్యాం కదా, ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, సెబుకి వెళ్ళిపోతున్నాం. ఇఫ్ యూ నో ఎనీ కరెన్సీ ఎక్స్చేంజ్. సో ఇక్కడ టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట అవుతుందండి. ఓ పక్కన విపరీతమైన ఆకలి. రెస్టారెంట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళమని అడుగుతున్నాం. కానీ రెస్టారెంట్కి వెళ్ళే ముందు మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పల్లెటూరులో ఉన్నాం కదా, సో ఎక్కడ కార్డ్ పేమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అందుకని కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాం మన డ్రైవర్ని. అతను ఏం చెప్పాడు చూడండి మీరే. ఇఫ్ యూ నో ఎనీ కరెన్సీ ఎక్స్చేంజ్. Yes sir. Yeah, then we can. Do you have money? Do you have the Yes. I have euros. Euros, yes. Okay. Yeah. We will find it, sir. Yeah. Grilled chicken. Grilled chicken, okay? I think 20 kilometers from 20 here. kilometers, okay? I will check, sir. Okay. I have money here. Okay. Oh, okay. You Yeah. can borrow it. Yeah. Okay. Thank you so much. Okay, sir. No problem. And then we can return you back at Karkar in the currency exchange office. Yeah. Okay, sir. మాది ఇక్కడ నుంచి 3 గంటల జర్నీ అండి. తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మనం చాలా ఆలోచిస్తాం. మా డ్రైవర్ ఎంత మంచోడంటే, మా దగ్గర క్యాష్ లేదు, కార్డు పేమెంట్ ఒకటే ఉంది, మేము కార్డుతో చేస్తామంటే లేదు నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరు మంచిగా తినేయండి, తినేసి మీరు ఆ లాస్ట్లో ఇంటి దగ్గర దిగేసిన తర్వాత క్యాష్ తీసుకున్నాక ఇవ్వండి అంటున్నాడు. ఫిలిప్పీన్స్ వాళ్ళు మామూలుగా లేరండి అసలు. ఎంత మంచుకున్నారంటే మనుషులు. మంచి మనసు ఉండాలండి. డబ్బులు ఎంత సంపాదించే ఉపయోగం, మంచి మనసు ఉంటే చాలా సంతోషంగా ప్రశాంతంగా బతుకుతాం. అది సరే చెప్పరా. ఇక్కడెక్కడ ఆపేట దారిలో దాబాలా ఉంది. ఇక్కడ చూద్దాం అసలు ఈ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ఏంటని. లోకల్ ఫుడ్. అవి చూసాం కానీ తినాలంటే అది ఎలా ఉందండి. ఏ బాగాలేదు అవన్నీ ఏలా ఉన్నాయి అవి చూడడానికి. మనమేమో పొద్దున్నుంచి ఏం తినలేదు. అదే నేటివ్ చికెన్ అంట. కోడిని మొత్తం ఎలా పడితే అలా చేసి పెట్టేశారు. నేనంటే కొంచెం తినేస్తాను. పాపం మనోడికి అరిగాడు కొంచెం అలాంటి నాకు ఎక్కువ అన్నాడు. ఇలా బందలో ఈ బురదలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఫిలిప్పీన్స్లో బురదలో సాహస యాత్ర. ఇప్పుడు ఇంకో మార్కెట్కి వచ్చామండి. వాట్ ఈస్ ద ప్లేస్ నేమ్? This town? Yeah. Dumanho. Dumanho. No, Dumanho. 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 చూద్దామండి అసలు. Town of Dumanho. Cebu. Town of Dumanho. Dumanho. మొత్తం పళ్ళు కూరగాయలు మార్కెట్ అండి ఇదంతా. మీరు ఫిలిప్పీన్స్ వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే బాగా మోడర్న్గా ఉన్నారండి. ముసలోళ్ళు కూడా చూసారా మంచి మోడర్న్ డ్రెస్లో. బాగుంది. రే క్యారెట్ లీటర్ ఎంత ఉన్నాయి? క్యారెట్లు చూసారండి ఎంత ఉన్నాయో. అమ్మో. హౌ మచ్ ఈజ్ మ్యాంగో? 200 pesos per kilo. మామిడికాయలు కేజీ 300 రూపాయలండి ఇక్కడ. థ్యాంక్ యూ. బాగానే ఉంది మార్కెట్ అంతా కూడా. I know this. 4
Yeah, 4. Yeah. So what is the name of this? Golden melon. Golden melon. ఈ మార్కెట్ నచ్చిందండి. మొత్తం అన్ని పళ్ళే ఉన్నాయి ఇక్కడ. మొత్తం కూరగాయలేమో మార్కెట్ లోపల ఉన్నాయి. వాట్ ఫ్రూట్ ఇస్ దిస్? తీసా 235. 235. I will be. Is it the fixed price? 5 sir. Fixed. Yes, is that okay? So I will pay. Yeah. బేరవాడిని ఒప్పుకుంటలేదండి. 235 పెసోస్ అయింది. 235 అంటే మన డబ్బుల్లో ఇంచుమించు 110 కలిపిన 310 రూపాయలు అయినట్టు. మొత్తం ఇది 310 రూపాయలకి అయినట్టు అండి. 310, 320. పియర్ ఫ్రూట్ లాంటి ఒక 4 తీసుకున్నాం. గోల్డెన్ మెలన్ ఒకటి తీసుకున్నాం. 6 అరటిపళ్ళు 320 అయింది. థ్యాంక్ యూ సో మచ్. పాప మనోడు ఇచ్చారండి డబ్బులు అంతానే. రేటు కొంచెం మనం ఎక్కువ చెప్పారు. పోలే మనం అత్తమాడు ఎలాగో ఇవ్వం. ఇలా ట్రిప్ వచ్చినప్పుడు కొంచెం రూపాయి అటు ఇటు ఎక్కువైనా పోలే అనుకోవడం. ఇంకా సరే బాగుందండి. వావ్ సూపర్. మన ఇండియాలో మనకేమో రిక్షాకి కూర్చోడానికి వెనకాల సైడ్ ఉంటుంది. ఇక్కడేమో ఇక బండి ఉన్న ఏమన్నా రిక్షా పక్కన ఉంది కూర్చోడానికి. అది బండి అవ్వచ్చు, సైకిల్ అవ్వచ్చు. ఐ ఫర్గాట్ యువర్ నేమ్. క్లింటన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గోల్డెన్ మెలన్ అని చెప్పారు కదా, కడుక్కోవాలి కానీ కడుక్కుని అంత మనకు లగ్జరీ లేదు ఇప్పుడు. సో పొద్దున్న నుంచి ఏం తెలియదు. మధ్యాహ్నం 1 గంట అయిపోతుంది టైము. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఆకలి అవుతుంది. స్కూబా డైవింగ్ చేయడం వల్ల ఆకలి ఇంకా పెరిగింది బాగా. గోల్డెన్ మెలన్ అన్నారు కానీ ఇది మన కర్బూజా లాగే ఉందండి. కానీ చాలా చిన్న పండు ఉంది. కర్బూజా అంత పెద్ద ఉంటుందా? సేమ్ టేస్ట్, సేమ్ కర్బూజా అండి. చిన్నది ఉంది అంతే, చాలా చిన్నది ఉంది. వాడు పెట్రోల్ కొట్టుతున్నారండి. సో ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఆగాం. ఇక్కడ ఫిలిప్పీన్స్ లో వచ్చేసి మీకు పెట్రోల్ రేట్ చూసుకుంటే 1 లీటర్ డీజిల్ వచ్చేసి 60 పెసోస్ ఉందండి. ఇంచుమించు 60 పెసోస్ అంటే మన దగ్గర 90 రూపాయలు 1 లీటర్. 90 రూపాయలు అంటే కొంచెం తక్కువే. మన దగ్గర 100 దాటేసి ఎన్నో సంవత్సరాలు అవుతుందా? ఇక్కడ ఇంకా 90 నడుస్తుంది. బాగానే ఉంది. ఫిలిప్పీన్స్ అరటిపండు ఎలా ఉందో చెప్తాం మీకు ఇప్పుడు. కొంచెం మన దగ్గర కంటే చిన్నవి ఉన్నాయి. మన ఇండియాలో అంత తీపి అయితే లేదండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ లోపల గుజ్జు కూడా కొంచెం గట్టిగా ఉంది. మన దగ్గరలో అంత మెత్తగా లేదు. టేస్ట్ కూడా స్లైట్గా డిఫరెంట్ ఉంది. లెస్ స్వీట్. బాగుంది. చేపలు చూసారండి. చేపల మార్కెట్. ఎన్ని చేపల సంత. So every day the fish will be there? Yeah. Okay. Per month? 20,000. Like the Minimum 20,000 pesos. ఇక్కడ మా డ్రైవర్ని అడుగుతున్నామండి. ఫిలిప్పీన్స్ అంటే ఈ ఐలాండ్స్ చాలా చిన్నవి కదా, ఇక్కడ నివసించే వాళ్ళకి సుమారుగా నెలకి ఎంత జీతం ఉండొచ్చు, లేదంటే ఎంత సంపాదన ఉండొచ్చు అని అడుగుతున్నాం అనమాట. మనోడు ఏం చెప్తున్నారంటే 15 నుంచి 20 వేలు వరకు ఉండొచ్చు, తక్కువ అంటున్నాడు. అంటే 20,000 పెసోస్ అంటే మన ఇండియన్ రూపీస్లో 30,000. 20,000 అబ్బో. ఓకే. ఇప్పుడే చిన్న కరెన్సీ ఎక్స్చేంజ్ షాప్ అంటే వచ్చామండి ఇక్కడ. Hi guys, welcome to my vlog. This is my friend. I'm here in Caracara Money Changer because we don't have cash in pesos. So we exchange here from euro to pesos. Yes. జస్ట్ ఇప్పుడే కరెన్సీ మార్చాం కదండి. మొత్తం మన ఇండియన్ రూపీస్లో 9,000 రూపాయలు ఇచ్చాం. ఎయిర్పోర్ట్లో 9,000 రూపాయలు అయితే మనకి 5,400 ఇచ్చాడు ఇక్కడ పెసోస్. అదే ఇప్పుడు బయట లోకల్గా మార్చుకుంటే 5,900 పెసోస్ ఇచ్చాడు. అంటే 500 పెసోస్ ఎక్కువ. అంటే మన రూపీస్లో ఇంచుమించి 800 రూపీస్ ఎక్కువ వచ్చినాయి మనకి. సో ఇదిగోండి కొత్త కరెన్సీ, కొత్త నోట్లు. మీరు మార్చుకుంటే ఇక బయటే మార్చుకోండి. ఎయిర్పోర్ట్లో మీకు అందాక సరిపడా కొంచెం లిమిట్లో తీసుకుని బయటకు వచ్చేసి మీరు ఎక్కువ అమౌంట్ బయట మార్చుకోండి. చాలా డిఫరెన్స్ వస్తుంది. లేదనుకుంటే ఇంక ఇండియాలో మార్చుకొని తెచ్చుకోండి, అది ఈజీ. ఇంకా సో నోట్లు అయితే బాగున్నాయి, ఫ్రెష్గా కొత్తగా ఉన్నాయి. 50 పెసోస్ అంటే మన ఇండియన్ దాంట్లో 65 రూపీస్, 65 to 70 రూపీస్ అట్లా వస్తుంది. 100 అంటే మన దాంట్లో 140 రూపీస్ అండి. 500 అంటే 700 రూపీస్, 700 రూపీస్ లాగా 750. Next barangay, this is Lebaron and Canasuman. Okay. This is my barangay. Okay, so okay. You see my picture. Ah. Barangay official. ఓకే.
మనోడు ఇక్కడ servant. పబ్లిక్ సర్వెంట్ అండి. బరంగల్ అని అంటే మన దగ్గర చిన్న చిన్న అట్లా వార్డు మెంబర్స్ అంటారు కదా, అలాగే ఇక్కడ బరంగల్ అంటారంట ఫిలిపినో లాంగ్వేజ్ లో. మనోడు ఇక్కడ పనిచేస్తారంట. దారిలో వాళ్ళ ఇల్లు వస్తుంది, నా బ్యానర్ ఉంటది, మీకు అక్కడ ఇంటికి పెట్టి ఆ ఏరియా అంతా నాదే, ఆ బడ్జెట్ ప్లానింగ్ అంతా నేనే చేసుకుంటాను, మీకు చూపిస్తాను అంటున్నాడు. మనం చూద్దాం. ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు పాపం, మంచివాడు కదా, బాగా మాట్లాడుతూ ఉన్నాడులే. వేర్ ఈజ్ ఇట్? రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్. In this? Yeah. Clinton. మనోడేనండి అక్కడ. సూపర్. This is our barangay, sir. barangay, okay. Office. Office, okay. Office అంటే ఇది. Okay. Government office. This is our basketball. Court, okay. Basketball. That is my project, look. Okay. The team, Clinton. Project, okay. That is my project. Council, Clinton, yeah. Nice. Daghang salamat. City of Karkar, okay. Hello, Dona. Pahatod ni Clinton. Hello? Hello, Dona. Okay. Pahatod ni Clinton. Pahatod me Clinton. What does it mean? Does it mean is, hello, Dona. Clinton will go to city And come back. Come back. Can you repeat again? Pahatod me Clinton. Hello, Dona. Pahatod ni Clinton. Okay, start. Hello, Dona. Pahatod ni Clinton. Okay. Hello, Dona. Pahatod me Clinton. Sa Cebu City. No, say, wait. Chepra. Chepu. Hello, Dona. Hello, Dana. Pahatod me Clinton. Pahatod me Clinton. Hello, Okay, Donna. that's right. Pahatod me Clinton. Pahatod ni Clinton. Pahatod me Clinton. Start. Hello, Dona. Pahatod me Clinton. మనోడు వాళ్ళ ఆవిడకి మెసేజ్ పంపిస్తున్నాడు మా చేత, సిటీలో దింపేసేసి వెనక్కి వస్తాను అని చెప్పేసి వాళ్ళ ఆవిడ చెప్తున్నారంట. ఒక మళ్ళీ వాళ్ళ ఆవిడ ఒకరిది అయిపోతే బాధపడుతూ ఉంటది, రావట్లేదని ఎదురు చూస్తూ ఉంటది కదా. ఎదురు చూపులకి మెసేజ్ అన్నమాట, సందేశం పంపుతున్నాడు, వర్తమానం. Hello, Joe Satori. That is his name. ఓకే. హలో జోష్ Joe Satori. హతోరే. హలో జోష్ హతోరే. So what your friends are saying? The three, So your friends are happy? happy. ట్రాఫిక్ మామూలుగా లేదండి. ఇటు సైడ్ వెళ్ళేది బాగానే ఉంది కానీ వచ్చేది మాత్రం ట్రాఫిక్. పోలే, మనకి ఇప్పుడు అలా వెళ్ళాల్సిన పని అయితే లేదు ఇవాళ ప్రస్తుతానికి. ఇది బిగ్గెస్ట్ మాల్ ఆఫ్ సెబు అంటే అండి. In Cebu, but in whole Philippines, this is the second. Okay, whole Philippines. Okay. Sisilex. Yeah. Longest bridge in Philippines. This guy's age? I think 23, 23, 25. 25. Murispo. Yeah. And me? I think 28. 28. Yeah. How will tell? I am 27. 27? Yes, almost near. Super, you are great. And this guy also 27. 27? Yes. You look younger. You look younger. No. You look younger. Hey. My age is 26. 26 and all. 26. Yeah, 26. You are smart. Let me guess your age first. Yeah. Your age. Yeah. Yeah, you will guess. Yeah, you will guess, sir. Your friend? First he will guess. మనోడికి ఏజ్ ఎంత ఉంటుందో చెప్పరా. You also 20, You don't tell the answer. Don't tell the answer. Okay, 28. 28 is his guess. And my guess is 29. 28. 28. Hey, Ari. You married and you married? You married, right? No, sir. No, huh? I'm single, but Single but girlfriend is there. Single but taken. Wow. When you will marry then? Soon, if I will become a police. Okay. Means thank you so much, Clinton. Thank you so much, Clinton. I will post it. Yeah. Salamat. Salamat. Thank you. Salamat. Okay. Salamat, Cons Clinton. Okay. Clinton.
Salamat Coast Clinton. Thank you. మనోడు క్లింటన్ అండి, మామూలు కాదు. చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా చూసుకున్నాడు ఈ కొంచెం 4 గంటల జర్నీలో. సో వి ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. Both And, of you, thank you so much. We hope you become a good police officer soon. Yeah, sooner or later. Yes. So thank you so much. Thank you so much, sir, and God bless. Hopefully see you again soon. See you soon. Yeah. Thank you, sir. Thank you, sir. Thank you. Okay. Bye-bye. Bye-bye. సో జస్ట్ ఇప్పుడే హాస్టల్కి వచ్చేసామండి, సెబు సిటీలో. హాస్టల్ చాలా వెరైటీగా కోసీగా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. మొత్తం 12 బెడ్లు ఉన్నాయి. కింద 4, పైన 4. బాగుంది. సో ఏదో ఫిష్తో చేసిందంట. ఫిష్ మధ్యలో ఉంది, ఇంకా రాలే. రెడ్ బజ్జీలా ఉంది, లోపల చేప. ఫిలిప్పీన్స్లో మన ఇండియన్ ఫుడ్ ట్రై చేయడానికి ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ వచ్చామండి. పొద్దున్న నుంచి స్కూబా డైవింగ్ చేసిన తర్వాత నుంచి ఏం తినలేదు. ఆ ఫ్రూట్స్ తిన్నాం, మీకు చూపించాను కదా. ఆకలి మామూలుగా లేదు, దంచేస్తుంది. అసలు ఇండియన్ ఫుడ్ ఎలా ఉందో, టేస్ట్ ఏంటని చూసి చెప్తాం మీకు. ఫిలిప్పీన్స్ వాళ్ళు ఎంత స్పైసీగా చేస్తారో మన ఫుడ్, మన టేస్ట్ రెప్లికేట్ అవుతుందా లేదో చూద్దాం. ఇది మటన్ బిర్యానీ అండి, అది చికెన్ బిర్యానీ. స్టార్టర్ ముందు లేకుండా బిర్యానీలు ముందు ఇచ్చారు. మటన్ బిర్యానీ బాగానే ఉందండి, కానీ ఉప్పు లేదు అస్సలనే. ఉప్పు చాలా తక్కువ ఇచ్చాడు. ఇది బిర్యానీ అంటే చెప్పించుకోవడం. ఇది మాత్రం బాగుంది, తందూరి చూడడానికి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. తందూరి చికెన్ బాగుందండి, మంచి టేస్టీగా ఉంది. బిర్యానీలో మాత్రం ఉప్పు తక్కువైంది. చూసారా, రోడ్లు మొత్తం ఎంటీ అయిపోయినాయండి. ఓన్లీ 8:30 ఆ టైం వరకే ఉంటాయి మొత్తం వెహికల్స్. మొత్తం నిర్మానుష్యం అయిపోయింది. మంచి హ్యాపీనింగ్ ప్లేస్ అయితే కాదు ఇది అంతా. ఆల్మోస్ట్ ఈ ఐలాండ్ మొత్తానికి సెబు సిటీ చాలా పెద్దదండి, అయినా సరే ఏమీ లేవు, అన్నీ క్లోజ్డ్. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి మాత్రం ఉంటుంది. ఏంటి అదిగోండి షాప్ 7-Eleven బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. సో ఇంక ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పొద్దున్న మంచి హై యాక్టివిటీ ఎత్తుంది మీకు, అవి యాక్టివిటీ చెప్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను, బై, టేక్ కేర్. జస్ట్ ఇప్పుడే సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసామండి. ఫిలిప్పీన్స్ వచ్చి ఇంచుమించు ఇది ఎన్ని రోజు, 3వ రోజు. నిన్న 2వ రోజు, 2 రోజులు అవుతుంది. ఫిలిప్పీన్స్ వచ్చి 2 రోజులు అవుతుందండి. 2 రోజులు సిమ్ లేకుండా తిరిగాం. అంటే సిమ్ ఎయిర్పోర్ట్లో కంటే కూడా బయట తీసుకుంటే బెటర్ అనిపించి బయట తీసుకుందామని, కానీ ఎక్కడ దొరకలేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ సెబు సిటీకి వచ్చిన తర్వాత నిన్న మొత్తం మన విలేజ్లో తిరిగాం కదా, కష్టంగా ఉంది. ఇక్కడ సెబు సిటీలో సిమ్ దొరికింది. ఈ సిమ్ అసలు ఎక్కడ మనకు బయట నెట్లో కూడా దొరకలేదు. ఈ సిమ్ పేరు ముందు రీసెర్చ్ చేసినప్పుడు సిమ్ పేరు గోమో అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత షాపుల్లో ఇచ్చాడు, 30 GB ఇచ్చాడు. 30 GB 300 pesos, అంటే 450 రూపీస్ అనమాట. 30 GB నెలకి పర్లేదు, వర్త్. కాకపోతే డేటా ఒకటే, కాలింగ్ అయితే ఏమీ లేదు. ఇంకా వాట్సాప్ కాల్ చేసుకోవడమే. మీరు సిటీలో ఉండిలా ఉంటే ఇక్కడ తీసుకోండి, లేదు సిటీలో ఉండడం డైరెక్ట్గా విలేజ్కి వెళ్ళిపోతున్నాం ఫిలిప్పీన్స్లో అంటే ఎయిర్పోర్ట్లో తీసేసుకోండి. కొంచెం రేట్ ఎక్కువైనా కూడా ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళిపోతే మీకు కొంచెం రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మా హాస్టల్ లాబీ అనమాట. బాగుంది కదా, కూర్చోవడానికి మాట్లాడడానికి. వుడ్ అనమాట, ఇదంతా వుడ్తో చేసింది, బాగుంది. ఓకే, సో ఇందాక గుడ్ నైట్ చెప్పేసాను, బట్ ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇద్దామని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇప్పుడు గుడ్ నైట్. గట్టిగా చెప్పు. గుడ్ నైట్.